Hey guys, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూఎస్ఏలో తెలుగు అమ్మాయి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే వెల్కమ్. నా పేరు అస్మిత. ఈ ఛానల్లో నేను స్కిన్ కేర్కి సంబంధించి మేకప్, ట్రావెల్, లైఫ్ స్టైల్ అండ్ మెనీ ఫన్ థింగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను కొన్ని హైప్డ్ ప్రోడక్ట్స్ అనమాట, స్కిన్ కేర్కి, హెయిర్ కేర్కి, మేకప్కి సంబంధించిన కొన్ని హైప్ ప్రోడక్ట్స్ నేను ట్రై చేసినవి, లైక్ ఫుల్ ఎంప్టీ చేసేసినవి రివ్యూ చేయబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి ఓలాప్లెక్స్ నెంబర్ 4 షాంపూ అనమాట. నేను ఇది సెకండ్ టైం పర్చేస్ చేయడము. ఓలాప్లెక్స్ లైన్ అనేది చాలా ఫేమస్ కదా, లైక్ హెయిర్కి మంచిది, లైక్ ఆ బాండ్ని స్ట్రాంగ్ చేస్తుంది, అది ఇది అంటారు. సో షాంపూకి అంత ఎక్కువ మనీ పెట్టి కొనాలా అంటే కొనక్కర్లేదండి. నేను యాక్చువల్లీ అది 50% ఆఫ్లో ఉన్నప్పుడు అమెజాన్లో నేను కొన్నాను. సో షాంపూస్ అనేవి వాష్ ఆఫ్ ప్రోడక్ట్స్, మనకి హెయిర్ మీద అంత ఎక్కువసేపు ఉండవు కదా, లైక్ 5 minutes అలా రబ్ చేయడము, వాష్ చేస్తాం కదా. సో అంత ఎక్కువసేపు తలలో ఉండవు కాబట్టి అంత సూపర్ ఎఫెక్టివ్ ఏమి ఉండవు. దానికోసం మీరు సమ్ $30, $50 పెట్టి షాంపూస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్ షాంపూ కూడా సేమ్ అదే పని చేస్తుంది. బేసికలీ ఆయిల్స్ ఏమన్నా ఉన్నా హెడ్లో అదంతా క్లీన్ చేస్తుంది అనమాట. నా బాత్రూమ్ షెల్ఫ్లో మల్టిపుల్ షాంపూస్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు నాకు టైం చాలా తక్కువ ఉంది, నాకు అంత ఎక్కువసేపు నేను షాంపూయింగ్ చేసి హెయిర్ మీద అంత టైం స్పెండ్ చేయలేను. నాకు క్విక్గా హెయిర్ వాష్ కావాలన్నప్పుడు నేను ఈ ఓలాప్లెక్స్కి రీచ్ అవుట్ అవుతాను. ఎందుకంటే ఓలాప్లెక్స్ చాలా ఎక్కువ ఫోమ్ ఇస్తుంది అండ్ ఇంత తక్కువ షాంపూ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద స్కాల్ప్ క్లీన్ చేస్తుంది అనమాట వితౌట్ స్ట్రిప్పింగ్ ఆయిల్స్. ఇప్పుడు మీకు ఎక్స్ట్రీమ్లీ థిన్ హెయిర్ ఉంటే మీకు కొంచెం హెవీగా అనిపించవచ్చు, లైక్ సరిగ్గా స్కాల్ప్ క్లీన్ అవ్వట్లేదు అనిపించవచ్చు, బికాస్ కొంచెం మాయిశ్చరైజింగ్ ఉంటుంది కాబట్టి ఈ షాంపూ వచ్చేసి. బట్ మీకు నాలా కొంచెం థిక్ హెయిర్ ఉందంటే కనుక డెఫినెట్లీ మీకు నచ్చచ్చు, బికాజ్ ఇది మాయిశ్చరైజింగ్ ఉంటుంది అండ్ చాలా క్విక్గా హెయిర్ని వాష్ చేస్తుంది, బికాజ్ చాలా లేదర్ వస్తుంది కాబట్టి. సో నేను అలాంటి టైమ్స్లో వెంటనే రీచ్ అవుతూ ఉంటాను. నాకు ఎక్కువ టైం హెయిర్ వాష్ మీద స్పెండ్ చేయాలని లేదు, నాకు క్విక్గా హెయిర్ వాష్ కావాలన్నప్పుడు అలాంటి టైమ్స్లో నేను డెఫినెట్లీ ఓలాప్లెక్స్ తీసుకుంటాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బ్యాటిస్ డ్రై షాంపూ. ఇవి నేను లైక్ ఆల్మోస్ట్ 3 బాటిల్స్ యూజ్ చేశాను. ఇప్పుడు నేను రీసెంట్గా ఎంప్టీ చేసింది వచ్చేసి మినీ వర్జన్ అనమాట. మోస్ట్లీ నేను ఎప్పుడు పెద్ద పెద్ద బాటిల్స్ తీసుకుంటాను. నేను ఒరిజినల్ తీసుకుంటాను, అందులో బ్రూనెట్ అని చెప్పి చాలా కలర్స్ ఉన్నాయి. బట్ నేను కలర్స్ ఏవి వాడను, నాకు వైట్ కాస్ట్ ఉన్నా సరే ప్రాబ్లం లేదు. బ్యాటిస్తో ఒకే ఒక్క డౌన్ సైడ్ అనమాట, బాగా ఎక్కువ వైట్ కాస్ట్ కనిపిస్తుంది మీరు యూజ్ చేసినప్పుడు. బట్ చాలా ఎఫెక్టివ్ ఉంటుంది, ఆయిల్స్ని వెంటనే పీల్చుకునే హెయిర్ మళ్ళీ బౌన్సీగా చేస్తుంది అండ్ క్లీన్గా కనిపిస్తుంది అనమాట హెయిర్. నేను లోరియల్ ఇంకా మల్టిపుల్ డ్రై షాంపూస్ ట్రై చేశాను, బట్ నాకు అవి ఏవి నచ్చలేదు, ఎప్పుడు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. నాకు ఈ బ్యాటిస్ట్ ఒకటి చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. మీకు వైట్ కాస్ట్తో ప్రాబ్లం లేదనుకుంటే డెఫినెట్లీ పర్చేస్ చేయొచ్చు. అండ్ ఆల్సో వైట్ కాస్ట్ అనేది చాలా ఈజీగానే పోతుంది బ్యాటిస్తో. మీరు కనుక ఈ డ్రై షాంపూని ఓవర్ నైట్ ఉంచేసుకున్నారనుకోండి, మార్నింగ్ కాస్త రబ్ చేసుకోండి, లైక్ అమేజింగ్, ఇంకా హెయిర్ క్లీన్ అయిపోయినట్టే. లేదు మీకు టైం లేదు అప్పటికప్పుడు స్ప్రే చేశారన్నా సరే బాగా మసాజ్ చేస్తే ఆ వైట్ కాస్ట్ అంతా పోతుంది. నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేస్తాను, నేను ఆ డ్రై షాంపూని ఎలా యూజ్ చేస్తానో నా పాత వీడియోస్కి వెళ్ళి చెక్ చేయండి. హెయిర్ కేర్లో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కలాబా వాళ్ళ డ్రీమ్ కోట్ స్ప్రే. ఇది నేను నా ఫస్ట్ బాటిల్ మొత్తం కంప్లీట్ చేసేసాను, సెకండ్ బాటిల్ కూడా నా దగ్గరే ఉంది. సో నాకు చాలా 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 ఇష్టము. నాది హెయిర్ వచ్చేసి చాలా డ్రై, బాగా ఫ్రిజ్ అప్ అయిపోతుంది. హ్యూమిడిటీలోకి వెళ్ళానంటే నాకు యాక్చువల్లీ సెమీ కర్లీ హెయిర్ ఉందనమాట, మొత్తం అలా కర్ల్స్ తిరిగిపోయి లైక్ గుబ్బులాగా తయారవుతుంది హ్యూమిడిటీలోకి వెళ్ళినప్పుడు. సో నాకు ఈ ప్రోడక్ట్ బాగా వర్క్ చేసింది. సో వన్ ఆఫ్ ద కీ థింగ్ ఏంటంటే మీరు ఈ స్ప్రే యూజ్ చేస్తున్నప్పుడు చాలా ఎక్కువ ప్రోడక్ట్ కొట్టాలన్నమాట. నేను లైక్ సెక్షన్స్ తీసుకుంటే ప్రతి సెక్షన్ని ఇలాగా లేయర్గా తీసుకుని మొత్తం ఆ హెయిర్ అంతా స్ప్రే చేస్తానమాట ఆ కలర్ వావ్ది. సో లైక్ లిటరల్లీ డ్రెంచ్ చేస్తాను, నా హెయిర్ అంతా తడి అయిపోతుంది, అంతలాగా స్ప్రే చేసి హెయిర్ అంతా ఒకసారి కోమ్ చేస్తా, సో దాట్ ఈవెన్లీ మొత్తం ప్రతి స్ట్రాండ్కి అప్లై అవుతుందని చెప్పి. అట్లా చేసిన ఒక 1 minute or 2 minutesకి నేను వెంటనే స్టైలింగ్ స్టార్ట్ చేసేస్తాను అనమాట. నేను ఇది యూజ్ చేసిన తర్వాత 80% నేను ఆ ఫ్రిజినెస్ రిడక్షన్ చూసాను. 100% అని చెప్పాను. డెఫినెట్లీ హ్యూమిడిటీలోకి వెళ్ళినప్పుడు కొంచెం ఇంకా లిటిల్గా ఫ్రిజ్ అప్ అవుతుంది, బట్ కంపారిటివ్లీ చాలా 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 బెటర్ అనిపించింది. నా హెయిర్ స్టైలింగ్ అట్లా హోల్డ్ అయి ఉండాలి, లైక్ ఫ్రిజ్ అప్ అవ్వకూడదు, హ్యూమిడిటీ నుంచి ప్రొటెక్షన్ కావాలంటే డెఫినెట్లీ నేను ఈ స్ప్రేనే యూజ్ చేస్తాను. ఈ స్ప్రే లైక్ హీట్ ప్రొటెక్షన్ లా కూడా వర్క్ అవుతుంది అనమాట. సో మీకు ఎనదర్
సెపరేట్ ఇంకొక ప్రోడక్ట్ అవసరం లేదు. లాస్ట్ హెయిర్ కేర్ ప్రోడక్ట్ వచ్చేసి లివింగ్ ప్రూఫ్ వల్ల బాండ్ రిపేర్ సీరం. దీని గురించి నేను ఇన్స్టాగ్రామ్ లో వాగుతూనే ఉన్నాను. మీరు కనుక నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వకపోతే డెఫినెట్లీ ఫాలో అవ్వండి. నా ఐడి వచ్చేసి USA లో తెలుగు అమ్మాయి. కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ చేస్తాను నా ఇన్స్టాగ్రామ్ పేజ్. డెఫినెట్లీ నన్ను అక్కడ ఫాలో అవ్వండి. మీకు త్వరగా అప్డేట్స్ అక్కడ వస్తూ ఉంటాయి యూట్యూబ్ కన్నా ముందు. ఈ ప్రోడక్ట్ గురించి నేను మల్టిపుల్ టైమ్స్ మాట్లాడాను. నేను K18 యూస్ చేశాను, ఓలాప్లెక్స్ వాళ్ళ బాండ్ రిపేర్ యూస్ చేశాను, అండ్ నా ఈ లివింగ్ ప్రూఫ్ కూడా యూస్ చేశాను. నాకు వీటన్నిటిలో లివింగ్ ప్రూఫే చాలా బాగా వర్క్ అయినట్టు అనిపించింది నా హెయిర్కి. నేను ఈ లివింగ్ ప్రూఫ్ ప్రతి వాష్ తర్వాత యూస్ చేస్తాను. సో యూజువల్లీ నేనేం చేస్తానంటే షాంపూయింగ్ చేసి ఆ తర్వాత హెయిర్ మాస్క్ ఏమైనా అప్లై చేసి హెయిర్ వాష్ చేసి ఆ తడి హెయిర్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆ టవల్ డ్రైడ్ ఇంకా తడిగున్న హెయిర్ మీద నేను ఒక 2 పంప్స్, ఒక పంప్ ఒక హాఫ్ ఆఫ్ హెయిర్కి, ఇంకో పంప్ ఇంకొక హాఫ్ ఆఫ్ హెయిర్కి యూస్ చేస్తాను అనమాట. అలా యూస్ చేసి ఒక 10 minutes వదిలేస్తాను ఆ ప్రోడక్ట్ని. ఇంకా మీరు వాష్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది చాలా బాగా హెయిర్ని రిపేర్ చేసినట్టు అనిపించింది. ఈ ప్రోడక్ట్ నేను నా హెయిర్ కేర్ రొటీన్లో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నుంచి నేను స్ప్లిట్ ఎండ్స్ చాలా తక్కువ చూసాను. నేను రెగ్యులర్ బేసిస్ మీద హెయిర్ స్టైలింగ్ చేస్తూ ఉంటాను అనమాట. సో నాకు స్ప్లిట్ ఎండ్స్ త్వరగా వచ్చేస్తాయి బికాస్ ఎక్కువ హీట్ అప్లై చేస్తాం కదా. బట్ ఈ బాండ్ రిపేరింగ్ ప్రోడక్ట్ యూస్ చేశాక నేను అది చాలా తగ్గడం చూసాను. సో నాకు మంచిగా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది డెఫినెట్లీ నా హెయిర్ మీద వర్క్ అవుతుంది, హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది, రిపేర్ చేస్తుంది అని చెప్పి. సో మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, మేము కండిషనర్స్ హెయిర్ మాస్క్ వాడుతున్నాం కదా, మళ్ళీ సెపరేట్గా బాండ్ రిపేర్ ప్రోడక్ట్ వాడాలా అని చెప్పి. సో కండిషనర్, హెయిర్ మాస్క్ ఏంటంటే మనకి హెయిర్ మీద అవుటర్ లేయర్ మీద వర్క్ అవుతాయి అన్నమాట. బట్ ఈ బాండ్ రిపేర్ ప్రొడక్ట్స్ అనేవి లైక్ డీప్ లోపల ఉన్న సెల్యులర్ కన్స్ట్రక్షన్ సంథింగ్, నాకు అంత సైంటిఫిక్ వేలో మాట్లాడడం రాదు. బట్ యా మీరు గూగుల్ చేస్తే మీకు తెలుస్తుంది. లోపల ఇన్సైడ్ నుంచి రిపేర్ చేస్తుంది మనకు ఆ బాండ్ అనేది, హెయిర్ బాండ్. మన నెక్స్ట్ ఎంటీ వచ్చేసి యూత్ టు ద పీపుల్ అడాప్టోజన్ మాయిశ్చరైజర్ అనమాట. ఇది చెప్పాలంటే కొంచెం ప్రైజీయే, బట్ నేను మల్టిపుల్ రివ్యూస్ లైక్ పీపుల్ అందరూ అసలు సూపర్ అమేజింగ్ ఉంది అది ఇది అని చెప్తే నేను కూడా పర్చేస్ చేశాను. బట్ నిజానికి నాకు అంత నచ్చలేదు ఆ ప్రోడక్ట్. అది వర్త్ ద మనీ కాదనిపించింది నేను పే చేస్తున్న ప్రైస్కి. సో బేసికల్లీ ఫస్ట్ నా స్కిన్ టైప్ చెప్తాను. నాకు కాంబినేషన్ స్కిన్ ఉంది, బట్ నాకు యాక్నే కూడా వస్తుంది అనమాట. అండ్ వింటర్స్ ఆ టైంలో బాగా డ్రై అవుతుంది. లైక్ హెవీ క్రీమ్స్ రాయాల్సి వస్తుంది. నేను లైక్ 2-3 layers ఆఫ్ థిక్ మాయిశ్చరైజర్స్ రాయాలి. అంత డ్రై అయిపోతుంది వింటర్స్కి వచ్చేసరికి. అలాగని చెప్పి కొన్ని థిక్ మాయిశ్చరైజర్స్ కూడా పడవు బికాజ్ నాకు యాక్నే ఇష్యూ ఉంది అండ్ ఆల్సో నా స్కిన్ కొంచెం సెన్సిటివ్ అనమాట. సో నాకు ఈ ఫార్ములేషన్ అనేది అంత ఎలిగెంట్గా అనిపించలేదు. ఈ ప్రైస్కి లైక్ చాలా ఎలిగెంట్ ఫార్ములేషన్స్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ తెలుసు, నన్ను సమ్ టైం నుంచి ఫాలో అయితే నాకు టాట్ బాబా బామ్ అనే మాయిశ్చరైజర్ చాలా ఇష్టం. చాలా థిక్ ఉంటుంది, బట్ మన స్కిన్ మీద అప్లై చేసినప్పుడు చాలా ఎలిగెంట్గా ఉంటుంది ఆ ఫార్ములేషన్. లైక్ రబ్బరీగా ఏదో స్కిన్ మీద ఉన్నట్టు అట్లా ఉండదు అండ్ ఒక నైస్ షైన్ ఇస్తుంది. బట్ ఈ అడాప్టోజన్ మాయిశ్చరైజర్ ఏంటంటే చాలా థిక్గా, రబ్బరీగా, స్మెల్ కొంచెం వియర్డ్గా అండ్ ఆల్సో నాకు అంత హైడ్రేషన్ ప్రొవైడ్ చేసినట్టు కూడా ఏం అనిపించలేదు దీంతో. సో నాకు అందుకే నచ్చలేదు. మీకు కొంచెం ఆయిలీ స్కిన్ ఉంది, మీకు అంత మాయిశ్చరైజేషన్ అవసరం లేదంటే డెఫినెట్లీ చెక్ చేయొచ్చు. బట్ టెక్స్చర్ అనేది ఒకసారి చూసుకోండి. నాకైతే అంత నచ్చలేదు బికాజ్ హెవీగా ఏదో నా మొహం మీద ఉన్నట్టుగా అనిపించింది. అలాగని మాయిశ్చరైజేషన్ అయితే లేదు. నాకు అందుకే చాలా వియర్డ్గా అనిపించింది ఈ ప్రోడక్ట్. నాకైతే అసలు నచ్చలేదు. నేను డెఫినెట్లీ రీపర్చేస్ చేయను ఈ ప్రోడక్ట్ని. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ జీ మాయిశ్చరైజింగ్ క్రీమ్. ఇది కొంచెం జెల్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. నేను ఆల్రెడీ ఒక డబ్బా అంతా కంప్లీట్ చేశాను, ఇంకొక డబ్బా నా దగ్గరే ఉంది. సో కొత్తది కూడా ఓపెన్ చేశాను. నేను ఇది మోస్ట్లీ మార్నింగ్స్కి యూస్ చేస్తూ ఉంటానన్నమాట. మీకు కనుక యాక్నే ప్రోన్ ఆర్ సెన్సిటివ్ స్కిన్ ఉంటే డెఫినెట్లీ చెక్ చేయండి బికాజ్ సెన్సిటివ్ స్కిన్ ఫ్రెండ్లీ అండ్ యాక్నే ఫ్రెండ్లీ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబడింది. మీకు తెలుసా ఈ క్రీమ్ కొరియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ మాయిశ్చరైజర్స్. లైక్ 2019లో అయితే ఇదే బెస్ట్ సెల్లింగ్ మాయిశ్చరైజర్గా ఉంది బికాజ్ మనకి అక్కడ మిలిటరీ సర్వ్ చేస్తారు కదా. లైక్ 18 years నుంచి ఒక 35 years ఉన్న వాళ్ళు డెఫినెట్లీ మిలిటరీలో సర్వ్ చేయాలన్న ఒక రూల్ ఉంది కదా. సో అలాంటి వాళ్ళకి సమ్ స్కిన్ కేర్ స్టోర్స్ అనేవి ఉంటాయి. సో ఆ స్టోర్స్లో బాగా టాప్ సెల్లింగ్ మాయిశ్చరైజర్ వచ్చేసి ఈ క్రీమ్ అనమాట. సో అది వర్డ్ ఆఫ్ మౌత్తో మొత్తం ఇంటర్నెట్ ద్వారా అంతా స్ప్రెడ్ అయ్యి ఇంకా కొరియాలో కూడా అందరూ కొనడం స్టార్ట్ చేశారు. సో మిలిటరీ పీపుల్ అందరూ లాంగ్ అవర్స్ సన్లో అట్లా ట్రైన్ అవుతూ ఉంటారు కదా. సో వాళ్ళ స్కిన్ అనేది బాగా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. సో ఈ మిలిటరీ PX స్టోర్స్లో అసలు ఈ క్రీమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్గా నిలిచింది అంటే ఇంకా వెంటనే కొరియన్స్ లైక్ వాళ్ళ
నార్మల్ షాప్స్లో కూడా ఈ క్రీమ్ని కొనడం స్టార్ట్ చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ మాయిశ్చరైజర్గా స్టిల్ ఈ ఇయర్కి కూడా ఉంది. అందులో పోర్ క్లాగింగ్ ఆయిల్స్ కానీ సిలికాన్స్ కానీ చాలా తక్కువ ఉంటాయి ఈ క్రీమ్లో. సో యాక్నే ప్రోన్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి బాగా వర్క్ అవుతుంది. సపోజ్ మీకు బాగా సూపర్ డ్రై స్కిన్ ఉందనుకోండి, అంత మాయిశ్చరైజింగ్గా అనిపించకపోవచ్చు ప్రోడక్ట్. నాకు కాంబినేషన్ స్కిన్ టైప్ ఉన్నా కూడా నా స్కిన్ కొంచెం ఎక్కువ డ్రై సైడ్ ఉంటుందని చెప్పాను కదా. సో నాకు అందుకే అంత హెవీ మాయిశ్చరైజేషన్ ఉండదని చెప్పి నేను దీన్ని మార్నింగ్ ఏఎం రొటీన్లో ఇంక్లూడ్ చేస్తాను. నేను నైట్ ఏంటంటే నాకు నా క్రీమ్లో ఆక్లూజివ్స్ లైక్ ఆయిల్స్ కూడా కావాల్సి వస్తాయన్నమాట. సో అలాంటివి నేను నైట్ టైంకి యూస్ చేస్తాను. ఇలాంటి ప్రొడక్ట్స్ వచ్చేసి డే టైం యూస్ చేస్తాను. అది అసలు జస్ట్ స్కిన్ మీద అప్లై చేయగానే ఒక కైండ్ ఆఫ్ సూదింగ్ కూలింగ్ సెన్సేషన్ ఇస్తుంది. సో సెన్సిటివ్ అండ్ యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళు డెఫినెట్లీ చెక్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ని. మన నెక్స్ట్ ఎంటీ వచ్చేసి ఎస్టీ ఆర్డర్ ANR సీరం. ఈ సీరం తెలుసా, ప్రతి మినిట్కి ఒక 10 బాటిల్స్ సేల్ అవుతాయంట. సూపర్ ఉంది కదా. సో నేను ఈ సీరంని ఆల్రెడీ ఒక 3 years బ్యాక్ కూడా ట్రై చేశాను. అప్పుడు కూడా నచ్చింది. బట్ వన్ ఆఫ్ ద డౌన్ సైడ్ ఏంటంటే నేను ఆ టైంలో స్టూడెంట్ని, నా దగ్గర అంత బడ్జెట్ ఉండేది కాదు. సో నేను అంత ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ నా మనీతో పెట్టి కొనుక్కున్నప్పుడు నేను మిరకల్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఆ టైంలో నాకు అంత మిరాక్యులస్ ప్రోడక్ట్ లాగా అనిపించలేదు. జస్ట్ ఒక నైస్ హైడ్రేటింగ్ సీరంలా అనిపించింది. సో ఆ థాట్స్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. బట్ ఇప్పుడు ఏంటంటే లైక్ యూఎస్లో ఉన్నాము, ఎప్పుడు లైక్ డిసెంబర్ టైంలో మంచి ఆఫర్స్ దొరుకుతాయి. సో నేను లాస్ట్ ఇయర్ నేను 2 సెట్ హాఫ్ ద ప్రైస్కి వస్తే కొన్నాను అనమాట. నేను అది ఇయర్ లాంగ్ ఇంకా యూస్ చేస్తున్నాను. ఇంకొక బాటిల్ స్టిల్ నేను యూస్ చేస్తూనే ఉన్నాను. వన్ ఆఫ్ ద ప్లస్ సైడ్ ఏంటంటే ఈ ప్రోడక్ట్కి ఇంత ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ అయినా జస్ట్ 2 drops చాలన్నమాట. ప్రతిరోజు మీకు అది ఎంటైర్ ఫేస్ కవర్ చేస్తుంది ఆ సీరమ్. సో మీకు లాంగ్ చాలా మంత్స్ వరకు వస్తుంది ఒక బాటిల్ అనేది. మంచి హైడ్రేటింగ్ సీరమ్. 1980sలోనే హైల్రానిక్ యాసిడ్, యాక్చువల్లీ ఒక 5 years బ్యాక్ నుంచి మనం ఈ హైల్రానిక్ యాసిడ్ అనే వర్డ్ వింటున్నాము. బట్ 1980s నుంచి ఈ ప్రోడక్ట్ ఉంది. అప్పట్లోనే వాళ్ళు హైల్రానిక్ యాసిడ్ ఇందులో ఇంక్లూడ్ చేశారు. సో అప్పటి నుంచి మంచి టెక్నాలజీని ఇంక్లూడ్ చేశారు ఆ ప్రోడక్ట్లో. సో ఇందులో హైల్రానిక్ యాసిడే కాకుండా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ పెప్టైడ్స్తో చేయబడింది ఈ సీరమ్. సో ఈ సీరమ్ నేను యాక్చువల్లీ లాంకోమ్ జెనఫిక్ కూడా యూస్ చేశాను అనమాట. ఈ రెండింటిని కంపేర్ చేసి కూడా ట్రై చేశాను. లాంకోమ్ జెనిఫిక్ ఏంటంటే మనకి చాలా లైట్ వెయిట్ హైడ్రేటింగ్ సీరమ్. ANR వచ్చేసి ఏంటంటే ఎస్టీ ఆర్డర్ వాళ్ళది కొంచెం థిక్ ఉంటుంది అనమాట. ఆ సీరమ్ మనకి రాసుకున్నప్పుడు కొంచెం థిక్గా అనిపిస్తుంది. అండ్ లాంకోమ్ కన్నా చాలా ఎక్కువ గ్లో ఇండ్యూస్ చేస్తుంది స్కిన్కి అని అనిపించింది నాకు. మనం రాత్రి ఎస్టీ ఆర్డర్ సీరమ్ రాసుకున్న తర్వాత మార్నింగ్కి చాలా హైడ్రేటెడ్గా కనిపిస్తుంది స్కిన్. ఎప్పుడు మీరు ఒక్కసారి ఎస్టీ ఆర్డర్ సీరమ్ యూస్ చేయడం ఆపిన తర్వాత మీకు డెఫినెట్లీ ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది స్కిన్లో. నేను యూస్ చేసిన అంత కాలము మొన్నటి వరకు నాకు ఎట్లా అనిపించింది, నాకు అంత ఎక్కువ డిఫరెన్స్ ఏం కనిపించట్లా, హైడ్రేటింగ్ ఉంది అంతే అనుకునేదాన్ని. బట్ నేను ఎప్పుడైతే ఒక 2 weeks ఆపానో నాకు స్కిన్లో ఆ డిఫరెన్స్ తెలిసిందనమాట. ఆ బౌన్సీనెస్ కొంచెం లైట్గా తగ్గినట్టు, ఆ గ్లో తగ్గినట్టు అట్లా అనిపించింది. సో నాకు ఎఫెక్టివ్గా ఉందనే అనిపిస్తుంది. ఇంకొక బాటిల్ కూడా ఫుల్గా యూస్ చేసి నేను డెఫినెట్లీ అప్డేటెడ్ రివ్యూ పోస్ట్ చేస్తాను. సో డెఫినెట్లీ వాచ్ చేస్తూ ఉండండి ఈ స్పేస్ని. ఇంకొక ఎంటీ వచ్చేసి లాంకోమ్ జెనిఫిక్ సీరమ్. నేను యాక్చువల్లీ కొత్త రీల్ పోస్ట్ చేయబోతున్నాను. ఎస్టీ ఆర్డర్ ANR సీరమ్ అండ్ లాంకోమ్ జెనిఫిక్ సీరమ్, ఈ రెండిట్లో ఏది బెటర్, వాటి డిఫరెన్సెస్ ఏంటి అనేది. ఎందుకంటే బోత్ ఆర్ హైడ్రేటింగ్ సీరమ్స్ రైట్. రెండు కూడా లైక్ ప్రైజీయే. సో ఏది ఏ స్కిన్ వాళ్ళకి బెటర్ అనేది ఇన్ డెప్త్గా నేను త్వరలో రీల్ పోస్ట్ చేయబోతున్నాను. సో నేను అంత ఎక్కువ మాట్లాడట్లేదు ఈ సీరమ్ గురించి ఈ వీడియోలో. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ ఎంటీ వచ్చేసి ఒబాజీ మాయిశ్చరైజర్. ఇది డెఫినెట్లీ ప్రైజీ సీరమే. కాకపోతే నేను ఎప్పుడు తీసుకున్నానంటే నాకు ఏ వెబ్సైటో కూడా గుర్తులేదు, QVC ఆర్ డైరెక్ట్ ఒబాజీ వాళ్ళు అనుకుంటా. ఫ్యూ మంత్స్ బ్యాక్ వాళ్ళకి ఆఫర్ పెట్టాను, జస్ట్ పే ఫర్ ద షిప్పింగ్, ప్రోడక్ట్ వాల్యూ $0 అని చెప్పి. నేను జస్ట్ $15 కట్టినట్టున్నాను. నాకు ఆ ప్రోడక్ట్ లైక్ $50 వర్త్ మాయిశ్చరైజర్ $15కి వచ్చేసింది ఇంకా. సో నాకైతే చాలా బాగా నచ్చిందని చెప్పాలి. స్మెల్ ఒకటే డౌన్ సైడ్. మనం ఇడ్లీ కోసం ఉరుద్దాలు వాష్ చేస్తాం కదా, ఆ స్మెల్ ఎట్లా ఉంటుంది, సో ఎగ్జాక్ట్లీ సిమిలర్గా ఉంటుంది స్మెల్. మీరు స్మెల్ భరించగలను అనుకుంటే కనుక డెఫినెట్లీ వర్త్ ట్రయింగ్ అని చెప్తాను. నాకైతే అదంతా థిక్ క్రీమ్ అయినా కూడా నాకు అసలు యాక్నే కాజ్ అవ్వలేదు. చాలా డీప్ హైడ్రేటింగ్గా అనిపించింది ఆ మాయిశ్చరైజర్ వచ్చేసరికి. నేను ఇయర్ ట్రై చేసిన మాయిశ్చరైజర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్, లైక్ టాప్ 3.
మేబీ టాప్ 2 ఉంటుందని చెప్పుకోవచ్చు. సో యా, చాలా బాగా నచ్చింది నాకైతే ఆ మాయిశ్చరైజర్. మీకు కనుక కాంబినేషన్ ఆఫ్ డ్రై స్కిన్ ఉంది ఆర్ మీకు యాక్నే కూడా వస్తూ ఉంటుంది డ్రై స్కిన్ మీద అనుకుంటే డెఫినెట్లీ ఇట్స్ వర్త్ చెకింగ్ అవుట్ అని చెప్తాను. That's all for today's video. Hope you guys enjoyed it. If you do, please like, share and subscribe. Also ee video ni mee friends and family members tho share cheyandi. And meek emanna video request unte definitely kinda comments lo drop cheyandi. Mee questions anni kuda nenu definitely answer chestanu and avanni chaduvtanu kabatti next video accordingly plan chestanu. Bye bye.